హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాస్క్‌లో వచ్చేసి తనుజ, సుమన్ అండ్ వాటర్ టాస్క్ అయితే నడిచింది గదా! అందులో వచ్చేసి బర్నీ గారు ఫస్ట్ సుమన్‌కైతే వాటర్ ట్యాప్ తిప్పేసారండి. అండ్ తర్వాత రీతు గూడా సుమన్‌కే పోసింది. ఆ తర్వాత కళ్యాణ్ గూడా సుమన్‌కే పోసారు. అండ్ సపోర్ట్ చేసిందంతా తనుజకే. అయినా ఒక ఆడపిల్ల అయ్యి గూడా తనుజ ఒక్క నిమిషం గాదు, 2 నిమిషాలు గాదు, దాదాపు తనకి ఎల్బో సంబంధించిన పెయిన్ ఉన్నా గూడా 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు లిఫ్ట్ చేసే ఉంది. దాని వాటర్‌కి సంబంధించింది. ఇటు సుమన్ గారు గూడా అలా స్టాచ్యూ లాగానే నిలబడిండండి. అండ్ నేను లైవ్ చూసాను. చాలా 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 కష్టమండి అలా ఉండడం అనేది అంతసేపు కూడా. ఆ తర్వాత తను లిఫ్ట్ చేసింది. వదిలేసిన తర్వాత రూమ్‌లోకెళ్ళి చాలా చాలా ఏడ్చింది. నాకు ఆల్రెడీ పెయిన్ ఉన్నది. ఎల్బో పెయిను. నేను ఎన్నో సార్లు గూడా ఇక్కడ నొప్పి లేసినప్పుడల్లా అక్కడ ఏదో ఒకటి గట్టిగా పట్టుకొని నేను బ్యాండేజ్ వేసుకునేదాన్ని అని చెప్పేసి ఏడుస్తే బర్నీ గారు కూడా వచ్చారు. బర్నీ గారు అయితే ఫీల్ అయిపోయారండి. నేను సుమన్‌కి సపోర్ట్ చేయడం వల్ల తనుజ ఏమన్నా ఫీల్ అయిందా ఏంటి అని చెప్పేసి తనైతే చాలా బాధపడ్డాడు. ఫస్ట్ తనుజ అయితే ఫీల్ అయిపోయిందండి. అంటే తను సపోర్ట్ చేస్తాడని చెప్పి ఫిక్స్ అయిపోయింది. కానీ కొద్దిసేపటికే తను కూల్ అయిపోయింది. ఆ తర్వాత సంజన అయితే ఇంత ఖచ్చితమైన సంచాలకుగా ఉంది అంటే అందరూ కూడా కరెక్ట్‌గా చేసింది అని అన్నారు. అంటే తను పిలిచే వాళ్ళు బర్నీని ఎక్కువగా పిలిచింది. అంటే తన వల్ల ఇటు సుమన్‌కి న్యాయం జరుగుతది. అటు తనుజకు కూడా న్యాయం జరుగుతదని చెప్పేసి సంజన చేసిందైతే చాలా చాలా బావుందండి. లైవ్‌లో నేను చూసిన సుమన్ గూడా ఎంత వెయిట్ లిఫ్ట్ చేసిండంటే అసలు సుమన్ ఫస్ట్ పడేస్తాడేమో అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఆయన దాంట్లో తనుజ కంటే చాలా ఎక్కువ వాటర్ ఉన్నాయి. తెలుసు గదా అందరికీ. సో, ఒక ఆడపిల్ల ఇంత కష్టపడింది. అంత సన్న చేతులు పెట్టుకొని అంత బరువును మోపింది. సో, తనుజకి అందరూ సపోర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ సుమన్ గారికి కూడా సపోర్ట్ చేయాల్సిందే. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు ఇందులో గెలిచేది విన్నర్ అయిపోయి అండ్ టాప్ 5లా వచ్చేదుంటే మాత్రం తనకి సంబంధించిన ఓట్స్ ఎక్కడ పోతాయేమో, అంటే తను గనక విన్నర్ అయితే తను నామినేషన్స్‌లో ఉండడు. సో, ఏమైతది అనంటే తనకి ఓట్స్ వేసే వాళ్ళే ఏమన్నా మళ్ళీ డ్రాప్ అయితే ఏమన్నా టెన్షన్‌తోని ఉన్నారు. సో, దీని గురించి కూడా మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకెవరిష్టం అనేది అండ్ ఎవరు ఫైనల్‌గా విన్నర్ కావాలని అనుకుంటున్నారో అది కూడా